హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పౌర్ణమి, సో మేము గుడికి అయితే వెళ్ళిపోయాము. అలానే కవర్ స్టార్ట్ అయింది. తన కుమార్తెలను రాజుకు తెచ్చే మిక్కలు ఆనందముగా సుఖముగా సంతోషముగా ఉండడు. ఈ ఇద్దరు వయసు పుత్రులు కూడా సామ్రాజ్యములు సంపదను మహా బలుగులకు కొడుకులను కలిగి అలా కథ అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయితే అగ్నిహోండం తీసుకొని వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది దేవుణ్ణి అలంకరించాలి కదా. సో వదిన అయితే శారీని నీట్గా ఫోల్డ్ చేస్తుంది ఆరోదేవి కట్టడానికి. అండ్ నెక్స్ట్ వరక్క వదిన కలిపి శారీ అయితే తల్లికి కట్టేస్తున్నారు. చూసారా, ఫైనల్లీ దేవుణ్ణి అయితే రెడీ చేస్తారు. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మడపలు అయితే వేసేసారు తల్లికి. అందరూ ప్రసాదం అయితే తింటున్నారు. చూసారా, ఇక్కడ నేను తినట్లేదని మా వదిన అయితే బలవంతంగా తినమని పెట్టేస్తుంది. చెప్పండి. సో తినేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఇది మా ఊరి ఆడవాళ్ళ గ్యాంగ్. ఇందులో ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. సో ఈ వీడియోకి ఒక చిన్న బ్రేక్. సో ఇక్కడ అక్క హెయిర్ ఆయిల్ గురించి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, చూడండి. కాలు మీకు కూర్చున్నారు, చూడండి ఎంత కూడా ఉందో. మీకు ఎంత హెయిర్ కావాలని మీరు అనుకుంటున్నారు కదా. అదిగోండి పొయ్యి మీద మరుగుతుంది ఆల్రెడీ. అందులో చాలా విటమిన్స్ వేసామండి. మరి దానికోసమే కదా మీరు అంత జనం అంతా ఉన్నారు. వనమూడుకులు అన్ని ఇంకా ఈవిడే పెంచుకుంటున్నాం. ఆకులు, ఈ ఆకు, ఈ ఆకు, ఈ ఆకు, ఇది జామాకు, ఇది మర్రాకు, ఇది దానిమ్మ, అవన్నీ వేసి పొయ్యిలో మంట లేకుండా తెరిచికెళ్ళి బోర్ వాటర్ ఎన్ని సంవత్సరాలైనా దాని రుచి తగ్గదు, కలర్ మారదు. మీ హెయిర్ ఆయిల్ ఏంటి? మీ తలకు నూనె ఏంటి వాడుతున్నారు? కొబ్బరి నూనె. ఇది వాడలేదా? ఈ చెట్టు, ఆ పసల చెట్లు అన్ని వాడలేదా? ధర్మేల ఆవిడ చెప్పండి మీ పిల్లక రహస్యం. మీది అంత నల్లగా ఎలాగుంది? మీరు హెయిర్ ఆయిల్ ఏది వాడుతున్నారు? మీ జుట్టు చూపించండి. భూమిగా మీ తలకి రహస్యం. ఆవిడ ఎలాగే ఉండేది, ఆవిడ తల వెనక్కి తిరిగమ్మా ఒకసారి. ఆదివాసీ హెయిర్ ఆయిల్, ఆదివాసీ హెయిర్ ఆయిల్, ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఎటు వాడుతున్నావు?
దేని వల్ల గ్రోత్ పెరుగుతుంది అంటే అన్ని కూరగాయలు కలబడుతుంటాం. మీరేం వాడుతున్నారు చెప్పండి? ఈ బాస్మతి చెప్పండి, ఇది కూడా ఇది కాదు కలవరే మా ఆయన సంపాదన వచ్చిన ఆయిల్ కూడా దొరకదు వాడు. చెప్పండి. పొందండి. చెప్పగా అమ్మా చెప్పమ్మా నీ జుట్టుకి రాసి అత్తలేని కోడలు ఎత్తమురా. ఈ రోజు భోజనం చేసాం, అందరం ఇక్కడ కూర్చున్నాము. సూపర్ గా వండింది ఆదమ్మ. పులిహోర మాత్రం అదిరిపోయింది. ఎన్ని వేసి చేసింది. నా భూతో నా భవిష్యత్. వంకాయ కూర బఠానీ, వంకాయ కూర బఠానీ. చెంచం చెప్పండి, చెంచం చెప్పమ్మా. చెప్పండమ్మా. నువ్వు చెప్పేసి అన్నప్పుడు అమ్మమ్మ కంద పులుసు అన్ని నీకు ఏంటి నచ్చింది? చూసారా, ఇదేనండి ఈ డే అయితే ఇలా ఫన్నీగా అయిపోయింది.